హలో మూవీ లవర్స్, ఈరోజు మనం 29 మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లైఫ్లో ఏ అంబిషన్ లేని ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ లవ్ వల్ల లైఫ్లో ఎదిగి చాలా ఫేమస్ అవుతే 29 ఇయర్స్ అబ్బాయి తనకంటే చాలా చిన్నపిల్లని లవ్ చేస్తే బ్రేకప్ చెప్పిన అమ్మాయికే మైండ్ బ్లాక్ అయ్యే సర్ప్రైజ్ ఇస్తే ఈ 29 ఇయర్స్ అబ్బాయి ప్రేమ గెలిచిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే మన హీరో సత్యాన్ని చూపిస్తారు. తన పేరెంట్స్ కోసం అగ్రికల్చర్ చదువుకుని తిరిగి తన సొంత ఊరికి వచ్చేస్తాడు. కానీ తీరా ఊరికి వచ్చాక చూస్తే వాటర్ లేక అగ్రికల్చర్ మొత్తం పాడైపోయి ఉంటుంది. ఇక సత్య వాళ్ళ అమ్మ సోషల్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ పేరుతో ట్రీస్ కొట్టేస్తుంటే అస్సలు ఒప్పుకోదు. వాళ్ళ మీద గట్టిగా ఫైట్ చేస్తుంది. కానీ సత్యాకి మాత్రం ఇదంతా నచ్చదు. రోడ్లు వేస్తేనే కదా మన వాళ్ళు సిటీకి వెళ్లి చదువుకునేది అని ఆర్గ్యూ చేస్తాడు. నేచర్ ని నాశనం చేసే టెక్ డెవలప్మెంట్ ఆవిడకి అస్సలు ఇష్టం ఉండదు. అలా ఇదే టాపిక్ మీద వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. ఫైనల్ గా సత్య సిటీలో ఒక కోర్స్ చేసి జాబ్ తెచ్చుకుంటాడు. అక్కడ అతనికి 2 రూమ్మేట్స్ ఉంటారు. ఒక అతని పేరు మణి. మణికి డైరెక్టర్ అవ్వాలని పిచ్చి ప్యాషన్ ఉంటుంది. కానీ ఎవరూ ఛాన్స్ ఇవ్వరు. ఇంకో రూమ్మేట్ వసంత్. ఇతను తన గర్ల్ ఫ్రెండ్తో సెటిల్ అవ్వాలని జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళ స్టోరీస్ ఎలా ఉన్నా సత్యాకి మాత్రం మైండ్లో ఎప్పుడు ఒకటే కన్ఫ్యూజన్ రన్ అవుతూ ఉంటుంది. అసలు నా ఐడెంటిటీ ఏంటి, కులం, మతం, గోత్రం, పర్సనల్గా నాకంటూ ఒక గుర్తింపు ఏముంది అని తనని తాను వెతుక్కుంటాడు. సరిగ్గా అదే టైంలో సత్య ఆఫీస్లో వైష్ణవి కొత్తగా జాయిన్ అవుతుంది. ఒక రోజు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు సత్య ఆమెను చూసి నువ్వు ముందు వెళ్ళు అని అంటాడు. కానీ వైష్ణవి తప్పుగా అర్థం చేసుకుని వీడు వెనకాల ఉండి నన్ను చూడ్డానికి అలా అంటున్నాడేమో అని వెంటనే చున్నీతో కవర్ చేసుకుంటుంది. తన ఫీలింగ్స్ అర్థం చేసుకున్న సత్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోతాడు. అప్పుడే వైష్ణవి రియలైజ్ అవుతుంది సత్య తను అనుకున్నంత చెడ్డవాడు కాడని. వెంటనే వెళ్ళి సారీ చెప్తుంది. అలా ఆ చిన్న యాక్సిడెంట్ తో వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలా రోజులు గడిచే కొద్దీ సత్యకి వైష్ణవి మీద లవ్ స్టార్ట్ అవుతుంది. కానీ తనతో చెప్పడానికి చాలా భయపడతాడు. మరోవైపు సత్య వీకెండ్స్ లో పార్ట్ టైం జాబ్ అని క్యాటరింగ్ కి వెళ్తుంటాడు. అలా ఒక రోజు నైట్ ఫుల్ రిచ్ కిడ్ అయిన తన స్కూల్ మేట్ సంతోష్ పెళ్లికి క్యాటరింగ్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ సంతోష్ సత్యాన్ని చూసి అందరి ముందు దారుణంగా అవమానిస్తాడు. అప్పుడే ఒక ఇమోషనల్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఒకప్పుడు సత్యాకి సంతోష్ తో చిన్న ఇష్యూ అయినప్పుడు సంతోష్ ఫాదర్ వల్ల తన ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని భయపడి వాళ్ళ ఫాదర్ కాళ్ల మీద పడి సారీ చెప్తాడు. అది చూసిన సత్య వాళ్ళ అమ్మ చాలా కోపంతో అప్పటి నుండి సత్యతో మాట్లాడదు. ఇదంతా గుర్తొచ్చి సత్య ప్రజెంట్ లో వాడికి అదిరిపోయే కౌంటర్ ఇస్తాడు. నీకంటూ ఒక ఐడెంటిటీ లేదురా, మీ నాన్న డబ్బుతో బ్రతుకుతున్నావు, కానీ నాకు 29 ఇయర్స్ నా కష్టంతో నేను బ్రతుకుతున్నాను అని ఫుల్ ఫైర్ అయ్యి ఒక మంచి ఎలివేషన్ తో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఒక రోజు వైష్ణవికి ఫుల్ బోర్ కొట్టి సత్యాన్ని బీచ్ కి పిలుస్తుంది. తన లవ్ గురించి ఇప్పుడైనా డైరెక్ట్ గా చెప్తాడేమో అని వెయిట్ చేసి లాస్ట్ కి వైష్ణవినే నేను ఇన్ని హింట్స్ ఇస్తున్నా నువ్వు ఎందుకు ఇంకా నీ ఇష్టం చెప్పట్లేవు అని సత్యాన్ని డైరెక్ట్ గా అడిగేస్తుంది. ఆ మాటతో సత్యకి ట్యూబ్లైట్ వెలిగి వైష్ణవి కూడా తనని లవ్ చేస్తుందని అర్థం చేసుకుంటాడు. ఇక సత్య కూడా అతని మనసులో ఉన్న లవ్ ని చెప్పేస్తాడు. అలా ఇద్దరు డీప్ లవ్ లో ఉంటారు. అప్పుడే ఒక సోది చెప్పే ఆవిడ కనిపిస్తే వాళ్ళు ఫ్యూచర్ గురించి అడుగుతారు. ఆవిడ ఏం చెప్పిందో మనకి మూవీ కాస్త ముందుకు వెళ్ళాక తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళ లవ్ అలా క్యూట్ గా సాగుతుంది. వైష్ణవి ఏజ్ జస్ట్ 21 ఇయర్స్ అయినా తనకి ఎలాగైనా IAS ఆఫీసర్ అవ్వాలని కోరిక. అయితే చిన్నప్పుడే వాళ్ళ నాన్న వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు. అలా ఒక రోజు వైష్ణవి వాళ్ళమ్మ తను ఎప్పటి నుంచో వెతుకుతున్న IAS బుక్స్ ని కష్టపడి తీసుకుంటుంది. కానీ కరెక్ట్ గా అదే టైంలో సత్య నుంచి కాల్ వస్తుంది. ఇంకా ఆ బుక్స్ తర్వాత చూస్తాలే అని వాటిని పక్కన పెట్టేసి సత్యతో మాట్లాడడానికి వెళ్తుంది. లైఫ్ లో సత్యకి ఎంత ప్రయారిటీ ఇస్తుంది అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ లో కరెంట్ పోవడంతో ఇద్దరు కలిసి బస్ లో బయలుదేరతారు. బస్లో క్యాజువల్గా సత్య ఆమె షోల్డర్ మీద చేయి వేస్తాడు. అప్పుడు వైష్ణవికి ఒక చిన్న డౌట్ వచ్చి అతన్ని అడుగుతుంది, సత్య నువ్వు నా మనసుని ప్రేమిస్తున్నావా లేక నా బాడీనా? నా కళ్ళు బాగున్నాయి, జుట్టు బాగుంది అని అంటావు, కానీ నాలో నీకు ఏం నచ్చిందో ఎప్పుడు చెప్పలేదు అని అడుగుతుంది. అది విన్న సత్య వెంటనే అతన్ని హ్యాండ్ వెనక్కి తీసేసుకొని తను తప్పుగా అర్థం చేసుకుందని ఫీల్ అవుతాడు. ప్రేమకి స్పెసిఫిక్ రీజన్స్ ఉండవని చెప్పి కవర్ చేస్తాడు. మరి నా క్యారెక్టర్ పెద్దగా బాగోదు కదా, అస్సలు నీకు నాలో ఏం నచ్చింది అని సత్య అడుగుతాడు.
దాంతో వైష్ణవి, నువ్వు బయటకి మాట్లాడేదానికంటే మనసులో అనుకునే మాటలే ఎక్కువ. నీ ఫేస్ చూస్తే ఆ ఇన్నర్ వాయిస్ నాకు క్లియర్గా అర్థమైపోతుంది. అది నాకు చాలా ఇష్టం అని అంటుంది. ఇలా వాళ్ళ లవ్ హ్యాపీగా సాగుతుంది. ఒకరోజు వైష్ణవి తన ఫ్రెండ్స్కి పరిచయం చేయడానికి సత్యాన్ని పార్క్కి రమ్మని అంటుంది. కరెక్ట్గా అప్పుడే వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉందని సత్యకి ఒక ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. ఆ టెన్షన్లో అతను వైష్ణవికి కూడా చెప్పకుండా అర్జెంటుగా బస్ స్టాండ్కి వెళ్ళిపోతాడు. దారిలో తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది. వైష్ణవి అతనికి ఎన్నిసార్లు కాల్ చేసినా కలవకపోయేసరికి ఫుల్ టెన్షన్తో ఫ్రెండ్స్ని తీసుకుని డైరెక్ట్గా బస్ స్టాండ్కి వచ్చేస్తుంది. అతని మీద కోప్పడకుండా అతని సిచ్యువేషన్ అర్థం చేసుకుని జర్నీకి కావాల్సిన ఫుడ్ ప్యాక్ చేసి ఇస్తుంది. ఆమె కేరింగ్ చూసి సత్య చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత బస్ ఎక్కాక ఫోన్ ఆన్ చేసి చూస్తే వైష్ణవి పంపిన టెన్షన్ మెసేజెస్ చూసి వైష్ణవి తనని ఎంతగా లవ్ చేస్తుందో అప్పుడే అతనికి అర్థమవుతుంది. కట్ చేస్తే ఊరికి వెళ్ళిన సత్యకి వాళ్ళ అమ్మతో మళ్ళీ గొడవ అవుతుంది. నీ హెల్త్ చూసుకోకుండా ఊరి జనాల కోసం ఈ ఫైట్స్ ఎందుకని అడిగితే ఆవిడ అసలు వినదు. ఇంకా సత్య 1 వీక్ అక్కడే ఉంటాడు. ఆ టైంలో వైష్ణవితో ఫోన్లో మాట్లాడుతుంటాడు. తన లైఫ్లో వైష్ణవికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో తన పేరెంట్స్కి చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వైష్ణవితో వీడియో కాల్ కూడా మాట్లాడతారు. వాళ్ళకి కూడా వైష్ణవి చాలా నచ్చేస్తుంది. అప్పుడు సత్య వాళ్ళ అమ్మ వైష్ణవితో, నీ మనసుకి ఏది చెయ్యాలి అనిపిస్తే అది చెయ్యి, ఎవరికి భయపడకు, నీ ఐఏఎస్ డ్రీమ్ని రీచ్ అవ్వు అని బాగా సపోర్ట్ చేస్తుంది. అలా కొన్ని రోజులు తర్వాత సత్యకి తిరిగి వచ్చాక అతనికి ఫీవర్ వస్తుంది. అప్పుడు అతన్ని చూడడానికి వైష్ణవి అతని రూమ్కి వస్తుంది. కరెక్ట్గా అదే టైంలో సత్య ఫ్రెండ్ మణి ఉన్నాడు కదా, ఆ సినిమా డైరెక్టర్ అవ్వాలి అనుకునే అతను ఫుల్గా తాగి రూమ్లోకి వస్తాడు. లవ్ ఫెయిల్యూర్ తలుచుకుని చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడు వైష్ణవి అతనికి మంచిగా ఫుడ్ వండి పెడుతుంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో వండిన ఫుడ్ తింటున్నానని ఏడుస్తూ మణి ఒక మాట చెప్తాడు. నా డైరెక్షన్ డ్రీమ్ సెట్ అవ్వట్లేదని, నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని, ఆ తర్వాత నా లైఫ్లో మొత్తం నాశనం అయిపోయి ఇలా తాగబోతున్నయ్యానని, రేపు సత్యాకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. నువ్వు లైఫ్లో ఎంత సక్సెస్ అయినా సరే సత్యాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టకు. ఒకవేళ అవన్నీ వదిలేస్తే మాత్రం నిన్ను చంపేస్తాను అని భయపెట్టే రేంజ్లో వార్నింగ్ ఇస్తాడు. అతనికి ఉన్న ఆ లవ్ ఫెయిల్యూర్ పెయిన్ వల్ల అలా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుంటుంది. కానీ లోపల మాత్రం తను చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే వైష్ణవికి సత్య మీద ఎంత లవ్ ఉందో ఐఏఎస్ డ్రీమ్స్ మీద కూడా అంతే ప్యాషన్ ఉంది. ఈ ప్రేమలో పడి ఎక్కడ తన డ్రీమ్కి దూరం అవుతుందేమో అని తనకి మెల్లగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. తను చదువుకోవడానికి వాళ్ళమ్మ అంత కష్టపడి బుక్స్ తెచ్చిస్తే సత్య కాల్ చేయగానే ఆ బుక్స్ కూడా తీసేసుకోకుండా వెళ్ళిపోయింది కదా, అదంతా గుర్తొచ్చి చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. అలా 2 days సత్యతో కూడా సరిగ్గా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న వైష్ణవి సడన్గా ఒక షాకింగ్ డెసిషన్ చెప్తుంది. నేను నా జాబ్కి రిజైన్ చేసి ఫుల్ టైం ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్నా అని అంటుంది. దానికి సత్య ఫుల్ సీరియస్గా, ఎవరిని అడిగి ఈ డెసిషన్ తీసుకున్నావు అని సీరియస్ అవుతాడు. మనం రిలేషన్షిప్లో ఉన్నాము, ఏది చేయాలన్నా కలిసి డిసైడ్ అవ్వాలి అని అంటాడు. అప్పుడు వైష్ణవి ఒక మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్ అడుగుతుంది. నీ చిన్నప్పుడు నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకున్నావు అని అడిగితే అతను పెద్దయ్యాక ఏమవ్వాలి అని ఏమీ అనుకోలేదు, జస్ట్ పెద్ద అవ్వాలి అని అనుకున్నాను అంతే అని క్యాజువల్గా ఆన్సర్ ఇస్తాడు. అప్పుడే వైష్ణవికి అర్థమవుతుంది అతని లైఫ్లో ఎలాంటి అంబిషన్ లేదు అని. ఏ గోల్ లేని వాడికి ఈ లవ్ మాత్రం లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా కనిపిస్తుందని తనకి క్లారిటీ వచ్చేసింది. ఈ ప్రేమ మైకంలో పడి ఇద్దరి లైఫ్లు స్మైల్ అవుతాయని చాలా భయపడిపోతుంది. కట్ చేస్తే ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారని విషయం అందరికీ చెప్పాలి అని సత్య అంటాడు. సరే అని వైష్ణవి వెళ్ళి అందరికీ చెప్తుంది. కానీ ఎవరూ నమ్మరు. వాళ్ళని నమ్మించడానికి వైష్ణవి ఆఫీస్లో అందరి ముందు సత్యాన్ని కిస్ చేస్తుంది. సత్య ఫుల్ షాక్ అవుతాడు. అప్పుడే వాడికి ఒక విషయం గుర్తొస్తుంది. ఒకసారి వాళ్ళిద్దరూ బీచ్లో ఉన్నప్పుడు ఒక సోది చెప్పే ఆవిడ వస్తుంది కదా, తను నీకు కనిపించేది తన అసలు క్యారెక్టర్ కాదు, ముందు ముందు తన అసలు రూపం చూస్తావు అని అంటుంది. మీరిద్దరూ విడిపోతారు అని కూడా చెప్తుంది. ఇప్పుడు ఆవిడ అన్నమాట నిజం అవుతుందని వైష్ణవిలో వస్తున్న ఆ చేంజెస్ చూసి సత్య చాలా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే సడన్లీ పోలీస్ స్టేషన్లో సత్య జుట్టు గడ్డం పెంచేసి దారుణంగా దెబ్బలు తిని కింద పడి ఉండడం చూపిస్తారు. అసలు వీళ్ళ లవ్ స్టోరీకి ఆ పోలీస్ స్టేషన్కి లింక్ ఏంటని ముందు ముందు మనకి తెలుస్తుంది. సో మళ్ళీ స్టోరీని ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తాడు. కట్ చేస్తే వైష్ణవి నిజంగానే జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం తన స్టడీ మీద ఫోకస్ చేస్తుంది. సత్య ఏమో ఆఫీస్లో వైష్ణవి లేక చాలా లోన్లీగా ఫీల్ అవుతుంటాడు. కనీసం తన వర్క్ మీద కూడా అస్సలు ఫోకస్ చేయలేకపోతాడు. ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ వైష్ణవి సత్య కాల్స్ చేయడం కూడా చాలా వరకు తగ్గించేస్తుంది. ఓల్డ్ డేస్లో లాగా గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోరు. సత్య ఏమో తను లేక పిచ్చి ఎక్కినట్టుగా ఉంటాడు.
ఒకప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తిరిగిన ప్లేసెస్కి ఇప్పుడు తను సింగిల్గా వెళ్ళి తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు వైష్ణవిని డ్రాప్ చేయడానికి వెళ్తూ అసలు మీ నాన్న మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అని సత్య అడుగుతాడు. దాంతో వైష్ణవి కనీసం నేను నాన్న ఫోటో కూడా చూడలేదు, ఆయన పేరు కదివరన్ అని మాత్రమే తెలుసు అని చెప్తుంది. అది విన్న సత్య వీళ్ళ నాన్న వదిలేసినట్టు నేను వైష్ణవిని ఎప్పటికీ వదలను అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఫైనల్ గా వైష్ణవి ఎగ్జామ్స్ సూపర్ గా రాస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయాక సత్యకి కాల్ చేసి చాలా ప్రేమగా మాట్లాడుతుంది. అప్పుడు సత్యకి చిన్న డౌట్ వస్తుంది. ఇన్ని రోజులుగా సరిగ్గా మాట్లాడింది సడన్ గా ఎందుకు ఇంత ప్రేమగా మాట్లాడుతుందని, ఏమైనా పని ఉందా అని అడుగుతాడు. తను ఏమీ లేదు అని చెప్పి జస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళాలి, నాతో వస్తావా అని అడుగుతుంది. సరే అని ఇద్దరు కలిసి తన పాత హిందీ టీచర్ని కలవడానికి వెళ్తారు. ఆ టీచర్ ఒక మంచి సింగర్, ఏదో ప్రోగ్రామ్ కోసం ఆ సిటీకి వస్తుంది. ఆ టీచర్ వైష్ణవికి ఒక బ్యూటిఫుల్ డ్రెస్ గిఫ్ట్గా ఇస్తుంది. ఆ డ్రెస్లో తనని అలా చూసి సత్య స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. అలా వాళ్ళు ఆ టీచర్ని కలిసి రిటర్న్ వెళ్తున్నప్పుడు ఫుల్గా వర్షం పడుతుంది. అప్పుడు ఆ టీచర్ ఈ వర్షంలో బైక్ మీద వెళ్ళలేరు, నాకు ఈరోజు నైట్కి ఫ్లైట్ ఉంది, నేను తీసుకున్న హోటల్ రూమ్ రేపు మార్నింగ్ 11 వరకు ఉంటుంది, కాబట్టి అందులో మీరు ఈరోజు నైట్ స్టే చేయండి అని చెప్పి రూమ్కి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. సత్య వద్దని ఎంత చెప్పినా కూడా ఆ టీచర్ అస్సలు వినదు. కట్ చేస్తే ఇద్దరు ఆ హోటల్ రూమ్కి వెళ్తారు. ఆ రూమ్లోకి వెళ్ళాక వైష్ణవికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సత్య క్యాజువల్గా బ్యాగ్ పెట్టడానికి కొంచెం దగ్గరికి రాగానే తను చాలా భయపడిపోతుంది. అది చూసి సత్య వెనక్కి వెళ్ళిపోతాడు. బట్ వైష్ణవి మాత్రం సత్య ఏమైనా చేస్తాడేమో అని భయపడి అమ్మకి కాల్ చేసినట్టు యాక్ట్ చేస్తుంది. అమ్మ, నేను టీచర్ని కలిశాను, ఈ నైట్ ఇక్కడే నా ఫ్రెండ్ సత్యతో ఉన్నాను అని కావాలని సత్యకి వినిపించేలాగా చెప్తుంది. ఇక్కడే సత్యకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా వైష్ణవి ఒంటరిగా ఆటోలో వెళ్తున్నప్పుడు తన సేఫ్టీ కోసం ఇలా ఫేక్గా కాల్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేయమని సత్యాని ఆ ట్రిక్ తనకి చెప్తాడు. ఇప్పుడు అదే ట్రిక్ సత్య మీద ప్లే చేసేసరికి సత్యకి చాలా హార్టింగ్గా అనిపిస్తుంది. వాళ్ళ అమ్మకి కాల్ చెయ్యలేదని సత్యకి అర్థమైపోయి నా మీద నీకు అంత నమ్మకం లేదా అని అడుగుతాడు. అప్పుడు వైష్ణవి చాలా కోపంగా నీ చేతికి రూమ్కి రాగానే నువ్వు ఎక్కడికి పరిగెత్తావు, నీ జేబులో ఏముందో చూపించు అని అడుగుతుంది. అప్పుడు సత్య సైలెంట్గా తన జేబులో నుంచి తను తీసుకుని వచ్చిన ఆ కొత్త డ్రెస్కి మ్యాచ్ అయ్యే ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ తీసిస్తాడు. వీటిని చూడగానే ఈ డ్రెస్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని అనిపించింది, ఈ వర్షంలో వెళ్ళి కొనుక్కొచ్చానని చెప్తాడు. అది చూసి వైష్ణవికి ఫుల్ గిల్టీగా అనిపిస్తుంది. అనవసరంగా సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని చాలా ఫీల్ అవుతుంది. అప్పుడు సత్య ఇమోషనల్ అవుతూ నేను నీకు ఇన్ని గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నానో తెలుసా, నువ్వు ఎటు చూసినా నా వస్తువులే కనిపించాలి, ఆ వస్తువుల్ని చూసిన ప్రతి క్షణం నన్ను గుర్తుకు చేసుకోవాలి, నా లైఫ్లో అదే నా పెద్ద అచీవ్మెంట్ అని అంటాడు. కానీ ఆ మాట వినగానే వైష్ణవికి చాలా కోపం వస్తుంది. నేను నీ అచీవ్మెంట్ని కాదు, నీకు ఒక ట్రోఫీని అసలే కాదు, మన మధ్యలో ఉన్నది ఒక నార్మల్ ప్రేమ, దాన్ని లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవ్వకు, లైఫ్లో సాధించడానికి చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, అది ఇంకా నువ్వు రియలైజ్ అవ్వలేదు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు సత్య బాగా హర్ట్ అయ్యి నేను నీకు ఇన్ని ఇస్తున్నప్పుడు నువ్వు నాకు కిస్ ఇస్తావా, హగ్ చేసుకుంటావా, నా దృష్టిలో అది ప్రేమే, అంతకు మించి నేను ఏమీ ఆశించలేదు, కానీ కొద్ది రోజుల నుంచి చూస్తే నీకు నేను ఒక డ్రైవర్ లాగా కనిపిస్తున్నాను, నువ్వు చెప్పిన చోటికి తీసుకెళ్లడం, నీకు అలారం పెట్టి లేపడం, ఇదే నా పని అయిపోయింది అని అతని ఫీలింగ్స్ అన్నీ చెప్తాడు. సత్య అలా చెప్పడంతో వైష్ణవి ఇంకా సీరియస్ అవుతుంది. అదే నీ ప్రాబ్లం సత్య, నీకు లైఫ్లో వేరే డ్రీమ్స్ ఏమి లేవు, ఒక అమ్మాయిని లవ్ చేయడం మాత్రమే నీకు పెద్ద అచీవ్మెంట్ అని అనుకుంటావు. ఫస్ట్ లవ్ చేయాలి, తర్వాత హగ్, ఆ తర్వాత రీస్, ఇవే కదా నీ టార్గెట్. అయితే ఇప్పుడే నీకు ఏ కోరికలు ఉంటే అవి ఫుల్ఫిల్ చేసుకో, అప్పుడైనా నీ లైఫ్లో నెక్స్ట్ ఏం చేయాలో, లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలో అని ఆలోచిస్తావేమో అని అంటుంది. ఆ మాటలకి సత్య చాలా హార్ట్ అయి నా మీద అంత దారుణమైన ఒపీనియన్ పెట్టుకున్నావు, నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు అని చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తాడు. దాంతో వైష్ణవి రేపు ఎలాగో పెళ్లి చేసుకునే వాళ్ళమే కదా, ఇంకా తప్పేముంది అని అంటుంది. సత్యకి అర్థమైపోతుంది తను ఎంత చెప్పినా వినే స్టేట్లో లేదని. నీకు ఇష్టం లేనప్పుడు ఇక్కడ ఉండడం వేస్ట్, వెళ్ళిపోదాం అని కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. కానీ ఆ వర్షంలో తనని అలా ఒంటరిగా వదిలేయలేక మళ్ళీ తన వెనక్కి వస్తాడు. అప్పుడు వైష్ణవి నన్ను ఇలా వదిలేసి వెళ్ళకొని ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. ఆ నైట్ వాళ్ళిద్దరూ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఒకటవుతారు. ఆ తర్వాత వైష్ణవి తన మనసులో ఉన్న చాలా విషయాలు తనతో చెప్పాలని అనుకుంటుంది. బట్ అప్పటికే సత్య డీప్ స్లీప్కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సత్య వాళ్ళ అమ్మ ఒక పర్సనల్ వర్క్ మీద సిటీకి వస్తుంది. తిరిగి వెళ్లే ముందు ఎలాగైనా వైష్ణవిని కలిసి వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడి తనకి ఒక చీర గిఫ్ట్గా ఇవ్వాలని సత్యతో కలిసి ఒక పార్క్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. సత్య ఎన్ని కాల్స్ చేసినా
వైష్ణవి లిఫ్ట్ చేయదు. ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే తనకి ఐఏఎస్ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. అందుకని తను ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదువుతూ ఫోన్ సైలెంట్లో పెడుతుంది. సత్య వాళ్ళ అమ్మ ఆ పార్క్ అంతా చెత్తగా ఉండడం చూసి అదంతా క్లీన్ చేస్తుంది. ఇంకా రాత్రి అయ్యేదాకా వెయిట్ చేసి లాస్ట్కి ఆ గిఫ్ట్ సత్య చేతిలో పెట్టి ఊరికి వెళ్ళిపోతుంది. అలా నైట్ 2 o'clockకి వైష్ణవి స్టడీయింగ్ కంప్లీట్ అయ్యాక తన ఫోన్ చూసుకుని చాలా షాక్ అవుతుంది. సత్య దగ్గర నుంచి వచ్చిన ఆ మిస్డ్ కాల్స్ అన్నీ చూసి కంగారుగా పరిగెత్తుకొని ఆ పార్క్కి వెళ్తుంది. సత్య చాలా కోపంలో ఉంటాడు. నీ కోసం మా అమ్మ మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేసి వెళ్ళిపోయింది. నీకు కనీసం ఫోన్ లిఫ్ట్ చేసే అంత టైం కూడా లేదా, బాధ్యత లేదా అని అరుస్తాడు. అప్పుడు వైష్ణవి ఏడుస్తూ, నాకు రేపు మెయిన్స్ ఎగ్జామ్, ఆ టెన్షన్లో ఫోన్ చూడలేదు. నా స్టడీస్ అన్నీ గర్ల్స్ స్కూల్లోనే జరిగాయి. అసలు నాకు ఒక అబ్బాయితో ఎలా ఉండాలో, లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో, అత్తయ్య వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ప్లీజ్ నన్ను క్షమించు అని బ్రతిమాలుతుంది. కానీ ఆ టైంలో ఫుల్ కోపంతో ఉన్న సత్య, నీకు పద్ధతి తెలియదు, ప్రవర్తన తెలియదు. ఇలాంటి పనులు, ఇలాంటి యాటిట్యూడ్ చూసి మీ నాన్న నిన్ను, మీ అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు. అందులో ఆయన తప్పేమి లేదు అని చాలా పెద్ద మాట అంటాడు. ఆ మాట ఒక కత్తిలాగా వైష్ణవి హార్ట్లో దిగిపోతుంది. తను ప్రపంచం కంటే ఎక్కువ ఎవరినైతే నమ్మిందో అతనే తన నాన్న లేని లోటును పాయింట్అవుట్ చేసేసరికి వైష్ణవికి హార్ట్ బ్రేక్ అయిపోయి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సత్య తను చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా ఫీల్ అవుతాడు. కోపంలో తనని అలా అని ఉండకూడదు, తనకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయని ఫీల్ అవుతాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అతని మాటలు, ఆ నైట్ జరిగిన గొడవ వల్ల వచ్చిన మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేక వైష్ణవి ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తూ ఆ హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో తను ఇన్నేళ్లు పడిన కష్టం మొత్తం ఒక్కసారిగా వృధా అయిపోయింది. అలా హాస్పిటల్ నుంచి సత్యకి కాల్ చేసి ఇంటికి తీసుకెళ్ళమని అంటుంది. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇంటికి వెళ్ళాక చూస్తే ఇంట్లో వాళ్ళమ్మ ఉండదు. కూతురు ఎగ్జామ్ బాగా రాయాలి అని ఆవిడ గుడికి వెళ్ళి ఉంటుంది. అప్పుడు వైష్ణవి సత్యతో, చిన్నప్పటి నుంచి నేను కన్నా ఒకే ఒక కళ, ఐఏఎస్ ప్రిలిమ్స్ పాస్ అయ్యాక మెయిన్స్లో నేను ఇలాంటి సిచ్యువేషన్లో వస్తానని కల్లో కూడా అనుకోలేదు. నిన్న నువ్వు ఇచ్చిన స్ట్రెస్ వల్లే నేను ఎగ్జామ్ రాయలేకపోయాను. హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోయాను. నువ్వు నా లైఫ్లో ఉంటే ఎప్పుడు ఇలాగే టెన్షన్ ఉంటుంది. నా డ్రీమ్స్ ఎప్పటికీ నెరవేరవు. కాబట్టి ఇక మనం బ్రేకప్ చేసుకుందాము అని అనేస్తుంది. అది విన్న సత్యకి ఫుల్గా హార్ట్ బ్రేక్ అయిపోతుంది. తన హ్యాపీనెస్ అతనికి ఇంపార్టెంట్ కాబట్టి సైలెంట్గా సరే అనేస్తాడు. కానీ వెళ్తూ వెళ్తూ సత్య, నేను నీకు ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నీకు గుర్తుండాలి అంటే ఈ గిఫ్ట్స్ ఇవ్వడం కాదు, నువ్వు చదివే ఆ బుక్స్లో నా పేరు రావాలి. అప్పుడే నన్ను నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు అని చెప్పి, నువ్వు ఖచ్చితంగా బాగా చదివి ఐఏఎస్ అవ్వాలి, ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే బ్రేకప్ అయిపోయాక సత్య లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అతని జాబ్ వదిలేసి ఏం చేయాలో తెలియక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. కానీ కరెక్ట్గా అప్పుడే వాడిలో వాళ్ళ అమ్మ పోలిక బయటపడుతుంది. ఊరిలో జరిగే ప్రతి అన్యాయం మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా వాళ్ళ ఊర్లో ఉన్న ఒక చెరువుని పూర్తి చేసి కాలేజ్ కడుతుంటే దాన్ని ఆపడానికి వెళ్తాడు. ట్విస్ట్ ఏంటంటే కాలేజ్ కడుతుంది ఎవరో కాదు, ఒకప్పుడు సత్యాన్ని అవమానించిన తన రిచ్ ఫ్రెండ్ సంతోష్ వాళ్ళ ఫాదర్. అధికారులు అస్సలు పట్టించుకోకపోయేసరికి సత్య తన ఫ్రెండ్స్తో అండ్ ఊరి జనాలతో కలిసి తనే స్వయంగా ఒక వాలంటీర్గా మారి ఆ చెరువుని క్లీన్ చేసి రక్షించే ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాడు. ఇంకోవైపు వైష్ణవి వాళ్ళ అమ్మతో కలిసి ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయి ఒక జాబ్ చేసుకుంటూ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటుంది. బ్రేకప్ అయినా కూడా తన మైండ్ అంతా సత్య మీదే ఉంటుంది. సత్య కూడా ఊరి పనుల్లో ఎంత బిజీగా ఉన్నా వైష్ణవిని చాలా మిస్ అవుతుంటాడు. కట్ చేస్తే ఒకరోజు సంతోష్ మనుషులు వచ్చి ఆ చెరువు దగ్గర వర్క్ చేస్తున్న సత్య టీం మీద దారుణంగా అటాక్ చేస్తారు. ఆ గొడవలో సత్య టీంలో ఉన్న కొందరు లేడీస్ డ్రెస్సెస్ కూడా చింపేస్తారు. అది చూసి కోపం తట్టుకోలేక సత్య సంతోష్ని బోన్స్ బ్రేక్ అయ్యేలాగా బాగా కొడతాడు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని సంతోష్ ఫాదర్ సత్యానే లేడీస్ని అసల్ట్ చేశాడు అని ఒక స్టోరీ క్రియేట్ చేసి ఫేక్ కేసు పెట్టి సత్యాన్ని అరెస్ట్ చేయిస్తాడు. ఇంతకుముందు సత్య జైల్లో ఉండే సీన్ మనకి చూపిస్తారు కదా, అది కరెక్ట్గా ఇక్కడే వస్తుంది. సంతోష్ వాళ్ళ ఫాదర్ కాలేజీ కట్టాలనే ప్లాన్ని సత్య సక్సెస్ అవ్వనివ్వలేదు అని ఇలా చేస్తాడు. ఇంకా జైల్లో సత్యకి పోలీసులు 3rd degree ట్రీట్మెంట్ ఇచ్చి బాగా కొడతారు. ఆ సంతోష్ అయితే సత్యాన్ని జైల్లోనే చంపేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఈ న్యూస్ టీవీలో చూసి ఢిల్లీలో ఉన్న వైష్ణవి షాక్ అయిపోతుంది. సత్య ఎప్పటికీ లేడీస్ మీద చేయి వేయడు అని తనకి 100% తెలుసు. ఆ ఊరి జనాలు అందరూ సత్య కోసం రోడ్ల మీద ధర్నా చేస్తుంటారు. కట్ చేస్తే వైష్ణవి సత్యాన్ని మిస్ అయ్యి ఆ పెయిన్ తట్టుకోలేక ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గర ఏడుస్తూ వెళ్ళి, నా వల్ల కావడం లేదు, నేను చదవలేకపోతున్నాను, నాకు సత్య కావాలి అని వాళ్ళ మధ్య జరిగిన లవ్ స్టోరీ అంతా చెప్పేస్తుంది. తర్వాత సత్యకి సపోర్ట్గా జనాలందరూ చాలా పోరాడడంతో పోలీసులు అతని మీద ఉన్న ఫేక్ కేసులు తీసేసి బయటకు తీసుకొస్తారు. కానీ ఆ దెబ్బకి అప్పటికే సత్య కోమాలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉంటాడు. కొన్ని రోజులకి సత్య ఆ కోమా నుంచి బయటపడతాడు. అప్పుడు తనని చూడ్డానికి వైష్ణవి వాళ్ళ అమ్మ వస్తుంది.
ఆవిడ సత్యతో అసలు వైష్ణవికి ఐఏఎస్ అవ్వాలని కసి ఎందుకు వచ్చింది అని ఒక ఇమోషనల్ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, కానీ మేము మాత్రం చాలా పూర్. పైగా మా ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాక మమ్మల్ని ఎవరూ కనీసం మనుషులుగా కూడా చూడలేదు. దారుణంగా అవమానించారు. వాళ్ళందరి ముందు తలెత్తుకొని బ్రతకాలి అంటే మాకంటూ ఒక పవర్ ఉండాలి అనే కసితో వైష్ణవి చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని ప్రాణం పెట్టి చదువుతుంది. కానీ ఇప్పుడు తను ఆ డ్రీమ్కి రీచ్ అవ్వలేకపోతుంది. నీ గురించి ఆలోచిస్తూ ఎగ్జామ్స్ రాయలేకపోతుంది. నువ్వు ఒకసారి తనకు కాల్ చేసి మాట్లాడితే తను ఎగ్జామ్ రాస్తుంది అని చాలా ఎమోషనల్గా చెప్తుంది. వైష్ణవి వాళ్ళ అమ్మ హాస్పిటల్కి వచ్చి మరీ అలా రిక్వెస్ట్ చేసేసరికి సత్య డైరెక్ట్గా ఢిల్లీకి బయలుదేరుతాడు. ఆ నైట్ వైష్ణవి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కరెక్ట్గా తెలియక బయట నుంచే గట్టిగా తన నేమ్ పిలుస్తాడు. అది విన్న వైష్ణవి బయటికి రాగానే సత్య ఒక మాట చెప్తాడు. ఒక 2 minutes వెయిట్ చేయి, నీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చానని అంటాడు. సత్య ఎప్పుడు వైష్ణవి దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళాడు కదా, ఈసారి వాళ్ళ లైఫ్లోనే ఒక పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాడు. అదే వైష్ణవి వాళ్ళ నాన్న. అసలు ఆయన సత్యకి ఎక్కడ కనిపిస్తాడు అంటే సత్య తన ఊర్లో చెరువు క్లీనింగ్ ప్రాజెక్ట్ కోసం ఫండ్స్ అడగడానికి మలేషియా వెళ్తాడు. అక్కడ ఒక ఫంక్షన్లో డొనేషన్ ఇస్తున్న ఒక పర్సన్ పేరు కురుల కడివరన్ అని తెలుస్తుంది. ఆయన గురించి ఆరా తీసి ఆయనే వైష్ణవి వాళ్ళ నాన్నని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తే ఇన్ని ఇయర్స్ తర్వాత తన నాన్నని చూసి వైష్ణవి చాలా ఎమోషనల్ అవుతుంది. మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోవడం నా లైఫ్లో నేను చేసిన అతిపెద్ద తప్పు, నన్ను క్షమించండి అని ఆయన ఏడుస్తాడు. అప్పుడు తనకి తన నాన్న మీద ఉన్న కోపం మొత్తం పోయి వైష్ణవి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. అసలు తన కోసం సత్య ఇంత పెద్ద పని చేస్తాడని తన కల్లో కూడా ఊహించలేదు. మా అమ్మకి ఈ విషయం తెలుసా అని వైష్ణవి అడుగుతుంది. దానికి సత్య తెలీదు, ఇప్పుడే చెప్పొద్దు, ఆవిడ హర్ట్ అవుతుంది అని అంటాడు. ఆ తర్వాత సత్య నేను కోమాలో ఉన్నప్పుడు మీ అమ్మ హాస్పిటల్కి వచ్చి నీకోసం నన్ను బ్రతిమలాడింది. దయచేసి నా కోసం నీ ఐఏఎస్ డ్రీమ్ని వదులుకోవద్దు. నాకు చిన్నప్పటి నుంచి ఎలాంటి గైడెన్స్ లేదు. లైఫ్లో ఏమవ్వాలి అని అనేది కూడా తెలియదు. నాకు 29 years వచ్చాక కానీ క్లారిటీ రాలేదు. కానీ నీకు చిన్నప్పటి నుంచి ఒక అంబిషన్ ఉంది. కనీసం నువ్వు మీ అమ్మ కోసమైనా సరే ఈ ఎగ్జామ్ రాయాలి, నువ్వు గెలవాలి అని ఫుల్ మోటివేట్ చేస్తాడు. కట్ చేస్తే సత్య రూమ్మేట్ సినిమా డైరెక్టర్ మణి ఉన్నాడు కదా, అతని లైఫ్ కూడా ఇక్కడే సెట్ అయిపోతుంది. వైష్ణవి వాళ్ళ నాన్న ఫుల్ రిచ్ అన్నమాట. సో మణి చెప్పిన స్టోరీ బాగా నచ్చి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఆయన ఒప్పుకుంటాడు. అలా మణి డైరెక్టర్ అవ్వాలి అనుకున్న డ్రీమ్ కూడా నెరవేరుతుంది. సత్య ఇచ్చిన ఆ మోటివేషన్తో వైష్ణవి ఫుల్ కాన్ఫిడెన్స్గా ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది. ఎగ్జామ్ పేపర్ చూస్తున్న వైష్ణవి కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆ పేపర్లో ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏముంటుందంటే, పూర్తిగా నాశనం అయిపోయిన ఒక చెరువుని రీస్టోర్ చేసి ప్రజలకి ఉపయోగపడేలా చేసిన పర్సన్ ఎవరు అని ఉంటుంది. దానికి ఆప్షన్లో ఫస్ట్ పేరు సత్య అని ఉంటుంది. బ్రేకప్ చేసుకున్నప్పుడు సత్య నేను నీకు గుర్తుండాలంటే నేను గిఫ్ట్స్ ఇవ్వడం కాదు, నువ్వు చదివే ఆ బుక్స్లో నా పేరు రావాలి అని అంటాడు కదా, అది ఇప్పుడు నిజమైంది. ఆ హ్యాపీనెస్తో వైష్ణవి ఎగ్జామ్ సూపర్గా రాసి బయటికి వస్తుంది. అప్పుడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ రోజు వర్షం పడ్డప్పుడు నైట్ హోటల్ రూమ్లో సత్య నిద్రపోతుంటే వైష్ణవి అతనితో, సత్య సైన్స్ బుక్లో ఉన్న మనిషి నిజమైన గుండె బొమ్మ గీయడం చాలా కష్టం, కానీ ఈ లవ్ సింబల్స్ గీయడం చాలా ఈజీ కదా, నీ లైఫ్లో కూడా ఈ ఫ్యాంటసీ ప్రపంచం నుంచి బయటికి రా, నీకు 29 years, నీ డ్రీమ్స్ ఎప్పటికీ ఆగిపోకూడదు, ఈ ప్రపంచంలో ఒక నలుగురు నిన్ను గుర్తించే స్థాయికి నువ్వు ఎదగాలి, ఆ టైంలో నీ లవర్గా నేను ఖచ్చితంగా నీ పక్కనే ఉంటాను అని చెప్తుంది. ఆ తర్వాత తన మనసులో ఉన్న ఒక కవిత చెప్పాలని ట్రై చేస్తే అప్పటికే సత్య డీప్ స్లీప్లో ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్లో ఐఏఎస్ ఎగ్జామ్ పూర్తిగా రాసి బయటికి వచ్చిన వైష్ణవి ఆ రోజు నైట్ చెప్పలేకపోయిన బ్యూటిఫుల్ కవిత సత్యకి ఒక మెసేజ్ చేస్తుంది. నువ్వు టచ్ చేసిన ప్రతి చోట నిన్నే వెతుక్కుంటుంది, అందులో మొదటిది నా గుండె అని మెసేజ్లో ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ మెసేజ్ చూసి సత్య చాలా హ్యాపీగా స్మైల్ చేయడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.